రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. సర్కార్ రాజ్ భవన్ మధ్య ఎప్పుడు వార్ నడుస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఈ యుద్ధ వాతావరణం మరోసారి బయటపడింది. అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాగానే రాజకీయ రగడ రాజుకుంది. శాసనసభను ఉద్దేశించి ప్రసంగించాల్సిన గవర్నర్ ఆర్ఎన్ రవి సభకు హాజరై కొన్ని నిమిషాలకే వెనుదిరిగారు. దీంతో వ్యవహారం పొలిటికల్ గా దుమారం రేపుతోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించిన అనంతరం జాతీయ గీతం కాకుండా రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. దీంతో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆగ్రహంతో రగిలిపోయారు. వెంటనే పోడియం మీద నుండి దిగిపోయి కారెక్కి వెళ్ళిపోయారు. దీంతో సభ్యులంతా షాక్కు గురయ్యారు. అయితే గవర్నర్ ఇలా వెళ్ళిపోవడం మూడవసారి. గతంలో కూడా 2 సార్లు ఇలానే సభ నుండి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. 2024, 2025 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం సిద్ధం చేసినటువంటి ప్రసంగ పాఠంలోని కొన్ని అంశాలతో విభేదిస్తూ ఆయన సభను బహిష్కరించారు. 2026లో జరిగినటువంటి ఈ తాజా ఘటనతో లోక్భవన్ సీఎం స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం మధ్య దూరం మరింతగా పెరిగింది. గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధమని అధికార పక్షం ఆరోపిస్తుండగా జాతీయ చిహ్నాలను గౌరవించని చోట గవర్నర్ ఉండలేరని గవర్నర్ కార్యాలయం తేల్చి చెప్పింది. తాజాగా కూడా గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మైక్రోఫోన్ను పదే స్విచ్ ఆఫ్ చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం తప్పుల తడకగా ఉన్నటువంటి ప్రసంగాన్ని తయారు చేసి గవర్నర్కు ఇచ్చిందని, అందుకే ఆయన ప్రసంగించేందుకు నిరాకరించారని ఆరోపించింది. ప్రజలను ఇబ్బంది పెడుతున్న కీలకమైన అంశాలను విస్మరించారని గవర్నర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మరోవైపు గవర్నర్ అధికారాల పరిధిపై జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఈ విషయమై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. రాష్ట్ర అసెంబ్లీ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేశారని ఆరోపించారు. అసెంబ్లీ సెషన్ ప్రారంభంలోనే గవర్నర్ ప్రసంగించాలనే సాంప్రదాయానికి తూట్లు పొడిచారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి ఇచ్చిన ప్రసంగాన్నే గవర్నర్ చదవాల్సి ఉంటుందని, అందులో ఆయన అభిప్రాయాలను చేర్చే అవకాశమే ఉండదని సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు. ప్రసంగంలోకి గవర్నర్ అభిప్రాయాన్ని చేర్చేలా అసెంబ్లీ రూల్స్ ఏవీ కూడా లేవనన్నారు. ఆర్ఎన్ రవి ఉద్దేశపూర్వకంగానే గత కొన్నేళ్లుగా ఇలా చేస్తున్నారని సీఎం ఆరోపించారు. ఈ విధంగా చేయడం రాష్ట్ర అసెంబ్లీని అవమానించడమే అవుతుందని అన్నారు. అందుకే రాష్ట్రానికి గవర్నర్ అక్కర్లేదనే వైఖరికి డీఎంకే కట్టుబడి ఉందని స్టాలిన్ తెలియజేశారు. గత సీఎంలు అన్నాదురై అలాగే కరుణానిధి కూడా ఇదే విధమైనటువంటి వైఖరితో పనిచేశారన్నారు. తాను కూడా వారి బాటలోనే నడుస్తున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు.